అత్తవారింటి ప్రస్తుత పూర్తి వంశవృక్షం. ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు దత్తత కార్యక్రమాన్ని ఆపగలరు? ఎవరు అమ్మాజీ మనసు మార్చగలరు? అత్తయ్య, మావయ్య. వీళ్ళంటేనే అమ్మాజీకి పడదు కాబట్టి వీళ్ళకి కనీసం మాట్లాడే అవకాశం కూడా ఉండదు. కాబట్టి వీళ్ళ వల్ల కాదు. దిగంబరం మావయ్య మత్తులో ఉంటే మాట్లాడే ధైర్యం వచ్చినా ఆ మత్తుల మాటలకి విలువుండదు. మత్తు లేనప్పుడు అమ్మాజీ మీదున్న భయం మాట్లాడనివ్వదు. కాబట్టి ఈయన వల్ల కూడా కాదు. బసవమ్మత్తయ్య. ఈవిడ ఎప్పుడు ఎవరి వైపు మాట్లాడుతుందో తెలీదు. అసలు ఈవిడ మాటే ఈవిడ ఆధీనంలో ఉండదు. ఇంకా అమ్మాజీని ఎలా ఆధీనంలోకి తెస్తుంది? ఈవిడ వేస్ట్. సాత్విక, అరవింద, లావణ్య ఇంకా అంత పరిణితి చెందిన వాళ్ళు కాదు. ఇంత బరువు మోయలేరు. ఓబులేష్ అమ్మాజీ ముద్దుల కొడుకు. ఇతని వల్ల ఏమైనా అయ్యే ఛాన్స్ ఉందా? నేను దత్తత తీసుకుంటాండాది పెంచిన కొడుకుని, శివాని. ఎంత ఆస్తి వస్తుందన్నా కన్న తల్లి వేరొకరిని దత్తత తీసుకుంటుందంటే ఎవ్వరూ ఒప్పుకోరు. కాబట్టి ఇతన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ అమ్మాజీ కొడుకు కదా. బంధం కన్నా ఆస్తికే విలువిచ్చి దత్తత జరగాలని అమ్మాజీ కన్నా ఎక్కువ ఆశపడితే ఆ ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఇతంతో రిస్కే. ఇక మిగిలింది ఇంట్లో అమ్మాజీని మేనేజ్ చేయగలిగే వాళ్ళు ఒక్కరు కూడా లేరా? ఒక్కరు కూడా ఈ దత్తతని ఆపలేరా?
ఉన్నారమ్మాజీ. నీ బుద్ధిని మార్చగలిగి నీ ఆలోచనల్ని తుంచేసి ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపగలిగేవారు ఒకే ఒక్కరున్నారు. ఏంటి, ఎవరో ఇంకా అర్థం కాలేదా? అది నువ్వే అమ్మాజీ. నీ వేలుతోనే నీ కన్నుని పొడిచినట్టు నీ చేత్తోనే నువ్వు ప్లాన్ చేసిన ఈ దత్తత కార్యక్రమాన్ని ఎలా ఆపుతానో చూడు. ఇన్నాళ్ళు మీతో జీవితాన్ని సర్దుకున్నాను. ఈ రోజు నుంచి మీ నుండి దూరంగా వెళ్ళిపోవటానికి బట్టలు సర్దుకుంటున్నాను. ఏమైంది? ఏమైందా? నేను బ్రతికుండగాని ఈ ఇంట్లో నాకు పిండం పెట్టేస్తున్నాడండి మీ కొడుకు. అమ్మా లావణ్య, నీ బట్టలు కూడా సర్దుకో. ఈ ఇంట్లో మనం ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. మీ నాన్న ఇంటికి వారసుడు కదా, పైగా పేరుకి పెద్ద కొడుకు. పేరుకు పెత్తనం ఇచ్చి ఈయన గారు మాత్రం కుక్కిన పేర్ల పడున్నాడు. పద, నువ్వు నా కూతురువి, నా రక్తాన్వి, నాతో బయలుదేరు. అనసూయ, దయచేసి నాకంత పెద్ద శిక్ష వేయకు. నీ కన్న కొడుకు అంతకంటే పెద్ద శిక్ష వేశాడు నాకు. పేగు బంధం లేదని ప్రేమ బంధాన్ని తెంచేసుకోబోతున్నాడు. 18 ఏళ్లుగా అమ్మ అనే పిలుపు కోసం పరితపించిన ఈ తల్లిని 18 నిమిషాల క్రితమే చంపేశాడు. అనసూయ, అంత మాట అనకు. అవును, అందరిలో వాడు అమ్మాజీకి దత్తపుత్రుడు అవడానికి సిద్ధపడ్డాడు కదా. ఆ క్షణమే నేను జీవోత్సవం వల్ల అయిపోయాను. ఈ అనసూయ చచ్చిపోయింది. అమ్మా, ఏంటా మాటలు? ఇదిగో, ఇది నా రక్త మాంసాలతో పుట్టిన వాడే మొదటి బిడ్డ అనుకున్నాను. శివన్ నేను 9 మాసాలు కడుపులో మోయకపోయినా అనుక్షణం గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాను. వాడు నన్ను తల్లిగా గుర్తించకపోయినా నేను అమ్మ స్థానంలోనే ఉన్నాను. ఎందుకంటే ఏదో ఒక రోజు వాడు మారుతాడని, నన్ను చేరదీస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నందుకు ఏం మిగిలింది నాకు? శివ మనసులో నేను లేనప్పుడు వాడి కళ్ళ ముందు తిరుగుతూ నేనెందుకు ఉండాలి? అనసూయ, వాడు ఇన్నాళ్ళు అమ్మాజీ చేయి పట్టుకుని తిరిగినా నీ చేతి ముద్ద తిని పెరిగాడు. అవును, నా చేతి ముద్ద తినే పెరిగాడు. విస్తరాకు కింద చిల్లర పైసలు పెట్టి నువ్వు అమ్మవు కాదే ఆయావి అని గుర్తు చేస్తూనే వచ్చాడు. నేనే పిచ్చిదాన్ని. నా కొడుకు చేతి స్పర్శతో పునీతమైపోయానని ఆ చిల్లర డబ్బుల్ని కూడా ఇదిగో ఈ డబ్బా నిండా దాచిపెట్టుకొని వాడి జ్ఞాపకాన్ని మూట కట్టుకున్నాను. నేను వెళ్ళిపోయాక ఈ డబ్బు మీ అమ్మాజీ దత్తపుత్రుడికి ఇవ్వండి. నేను శాశ్వతంగా ఇల్లు వెళ్ళిపోతున్నాను. నా మాట విను, తొందరపడకు. ఇప్పటికే చాలా ఆలస్యంగా జ్ఞానోదయం అయింది నాకు. శివ తన నోటి మాటగా చెప్పాడుగా అమ్మాజీ బిడ్డగా దత్తత వెళ్ళడానికి సిద్ధమని. ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇంట్లో పడుండమంటారు? వాడికి నాకు రుణం తీరిపోయింది. నేను బ్రతికుండగా వాడిని వేరే వాళ్ళు దత్తత తీసుకోవడం చూడలేను, భరించలేను. అందుకే వెళ్ళిపోతున్నాను. అనసూయ, నేను చెప్పేది విను. నువ్వు నాతో వస్తేరా, లేకపోతే ఇక్కడే మీ నాన్నతోనే ఉండు. అమ్మా, కానీ నన్ను మాత్రం ఆపొద్దు. అనసూయ, నా మాట విను, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను ఎవరి కోసమైతే మీ భార్యగా ఇంట్లో కడుగు పెట్టానో వాడికే నా బాధ అర్థం కానప్పుడు నేను ఇక్కడ ఉండి ఏం లాభం? అడ్డు తప్పుకోండి. అనసూయ, లావణ్య, ఏమైంది? వదినా, అమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటుంది. అక్క, ఈ రాత్రి ఎక్కడికని వెళ్తావు? ఏట్లో దుక్కి చస్తాను. నన్ను పట్టించుకునే వాళ్ళెవరు? నా మీద జాలి చూపించే వాళ్ళెవరు? వదినా, సంధ్యాళ్ళ పూట చావు మాటలు మాట్లాడుకో. నాలాంటి తాగుబోతు మరిదిని కూడా
బిడ్డలా ఆదరించే పెద్ద మనసు నీది. నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలమ్మా. నువ్వు మా అమ్మలాంటి దానివి. నీకు కీడు జరగకూడదు. వదినా అని పిలవాల్సిన వాడికి నేను అమ్మలాగా కనిపిస్తున్నాను, కానీ అమ్మ అని పిలవాల్సిన వాడికి నేను ఎందుకు పనికిరాని బొమ్మలా కనిపిస్తున్నాను. ఇన్నాళ్ళు నన్ను ఇంటి కోడలుగా ఆదరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇక సెలవు. అనసూయ, అమ్మా ప్లీజ్ అమ్మా. అనసూయ, అమ్మా ఆగమ్మా. అనసూయ, నా మాట విను. అనసూయ, అన్నయ్య అమ్మ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతానంటుంది. ఆపన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నువ్వు ఒక్కడవే ఆపగలవు. వెళ్ళొద్దని చెప్పన్నయ్య ప్లీజ్ అన్నయ్య. పెద్దమ్మని ఆపన్నయ్య. అన్నయ్య, పెద్దమ్మని ఆపన్నయ్య. పాపం రా, ప్లీజ్ అన్నయ్య ఆపన్నయ్య. మనం గోపీలమే అంటే గోడ మీద పిల్లలం. నువ్వు కూడా అడగవే. ఏమో ఎక్కడికి పోయి ఎటొస్తుందో తెలీదు. అడుగు. అన్నయ్య పాపం, నువ్వు అనసూయ పెద్దమ్మని బాధ పెట్టినందుకే వెళ్ళిపోతానంటుంది. ఆపన్నయ్యా. ఆపుతారా మీ గోలా? నేను ఎవ్వరినీ బాధ పెట్టలేదు, ఎవ్వరినీ పొమ్మని చెప్పలేదు. ఏంటి, నువ్వెవర్నీ బాధ పెట్టలేదా? పొమ్మనకుండా పొగపెట్టిన మొనగాడివిరా నువ్వు. మేమంతా ఇలా మారిపోవడానికి కారణం నువ్వేరా. బండరాయి అయినా కరుగుతుందేమో కానీ నీ గుండె మాత్రం కరగడం లేదేంట్రా? అనసూయ నాకు భార్య అవ్వాలని, ఇక్కడేదో రాజకిరీటం దక్కుతుందని నన్ను పెళ్లి చేసుకోలేదురా. కేవలం నీకు తల్లవ్వాలని తన బంగారు భవిష్యత్తుని నీ భవిష్యత్తు కోసం తాకట్టు పెట్టిందిరా. నువ్వు నోరారా అమ్మాని పిలవాలని తప్పిస్తూ నాకు ఆలీగా కాకుండా నీకు కూలీగా వండి పెట్టిందిరా. ఎవరేమన్నా నీకోసం భరించింది. ఎప్పటికైనా శివ నా బిడ్డ అని గర్వంగా చెప్పుకునే రోజు ఒకటి వస్తుందని ఆశగా ఎదురు చూసింది. భూదేవంత సహనం ఉన్న ఈ తల్లి కన్నీటి సముద్రమై నిన్ను ఒక్క మాట కూడా అనకుండా నీకు దూరంగా వెళ్ళిపోతానంటోందిరా. ఒక్క మాట, ఒకే ఒక్క మాట. ఆగిపో అమ్మా అను. నీకోసం తను ఊపిరి పీల్చుకుంటుందిరా. శివ, ఎస్ యు ఆర్ రైట్ అనే నేను కూడా యు ఆర్ రాంగ్ అంటున్నారా? ఎస్, నువ్వు తప్పు చేస్తున్నావు. అమ్మాజీ కోసం అమ్మను వదులుకుంటున్నావురా. దిగంబరం, అమ్మాజీ ఒక్క నిమిషం నోరు మూసుకుని ఉండండి. మీ మాట మీద నేను ఎన్నోసార్లు నోరు కట్టేసుకున్నాను. ఒక్క నిమిషం సైలెంట్గా ఉండండి. ఏది సిన్నాయనా, వెళ్ళిపోతానన్న వాళ్ళ కోసం ఏడనే మా పంచిని బతికే నువ్వు మా అమ్మని కంట్రోల్ చేయాలని చూస్తున్నావా? రేయ్, నేనేం మీ అమ్మని కంట్రోల్ చేయడం లేదురా. మీ అమ్మ నోటిని కాసేపు కంట్రోల్లో పెట్టుకోమంటున్నాను. ప్లీజ్, నువ్వు మధ్యలో దూరొద్దు. శివ, ఎన్నాళ్లుగా ఏ రోజైనా మీ అమ్మ నిన్ను వదిలిపెట్టి పోతాను అనిందా? శివకి అమ్మని నేను. దత్తత చేసుకోకుండా అమ్మ ఎలా అవుతారా అమ్మాజీ అత్తయ్య? సారీ, టెక్నికల్ గా ఆలోచిస్తే ప్రస్తుతానికి అనసూయమ్మ అత్తే కదా ఈయన తల్లి. ఏ రోజు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోకుండా నీకు నీడలా ఉన్న అనసూయమ్మ ఈరోజు వెళ్ళిపోతాను అంటుందంటే రేయ్, నువ్వేదో పెద్ద తప్పు చేస్తున్నట్టే కదరా. నేనే తప్పు చేయలేదు. తల్లిదండ్రులుండగా
అమ్మాజీకి దత్తత పోవడం తప్పు కదా? దిగంబరం, ఏమండి, అమ్మాజీ కంటి ముందే ఉన్నారు, మాడి మసైపోతారు. ఎహే, నువ్వుండు. చెప్పు శివ, తప్పా కాదా? తప్పు ఒప్పు మంచి చెడు తెలిసేంత జ్ఞానమే ఉంటే ఇలా ఎందుకు తయారవుతాడు? అనయ్య, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? శివకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా వాడికి అర్థం కాదు మరిది. నేను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. నా కళ్ళ ముందు నా బిడ్డ ఎవరో బిడ్డగా దారదత్తం అవటం నేను చూసి తట్టుకోలేను. లావణ్య, చివరిసారిగా పిలుస్తున్నాను. నువ్వు నాతో వస్తావా, ఇక్కడే ఉంటావా? ఇప్పుడు నువ్వు కాని నాతో రాకపోతే ఈ జన్మలో ఈ తల్లి మొక్క నువ్వు చూడలేవు. అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, అమ్మని వెళ్ళొద్దని చెప్పు. నాకు నువ్వు కావాలి, అమ్మ కావాలి. అత్తయ్య, అనసూయమ్మ అత్తని ఆగిపోమని చెప్పండి. పాపం లావణ్య విలవిల్లాడిపోతుంది. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా, పెద్దమ్మని ఇల్లు వదిలి వెళ్ళొద్దని. శివ, నేను ఓడిపోయానప్పా. ఈ అమ్మాజీ ఇంట్లో ఓడిపోయింది, బయట ఓడిపోతుంది. పంతులు గారిని పిలిచి దత్తత కార్యక్రమానికి ముహూర్తం పెట్టించుండానప్పా. ఇప్పటికే ఊరంతా పాకిపోయి ఉంటుంది. అమ్మాజీ మాట తప్పదు, మడమ తిప్పదు అంటారు. కానీ మడమ తిప్పాల్సిన టైము వచ్చేసిందప్పా. నా గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకోదప్పా. శివా శివ అని కొట్టుకుంటాది. నీ చిన్నప్పటి నుంచి ఈ చేతుల్లో పెంచినానప్పా. కన్ను బిడ్డని కూడా సంకలో ఎత్తుకుని ఆడించినానో లేదో గుర్తులేదు. కానీ నిన్ను మాత్రం కళ్ళల్లో పెట్టుకొని పెంచినానప్పా. పెంచిన కొడుకుగా నువ్వు నా పక్కనుంటే 1000 ఏనుగుల బలం వచ్చేది. అట్లాంటిది నువ్వు నా కొడుకువైతే ఎంత బలం ఉంటాదో అనుకున్నానప్పా. నువ్వే నా ఆస్తి అనుకున్నానప్పా. నాది అత్యాస అనుకుని వీళ్ళంతా నాటకాలాడి నీ దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేసి మనిద్దరినీ దూరం చెయ్యాలని చూచాండారని నేనంటే వీళ్ళందరి మనసులో చివక్కుమంటాయి. అమ్మాజీ అత్తయ్య ఎంత బాగా శివని మౌల్డ్ చేస్తున్నారు. నిజంగా ఈవిడికి అవార్డు ఇవ్వాల్సిందే. ఈయన మట్టి బొమ్మే, అమ్మాజీ అత్తయ్య చేతిలో కీలు బొమ్మే. సరే, ఈ జన్మకింతే. నువ్వు కేవలం నాకు పెంపుడు కొడుకువే. సొంత కొడుకుని చేసుకునే అదృష్టం నాకు లేదప్పా. ఇదిగో వీళ్ళు ఇట్టాటి బెదిరింపులు చేసి నిన్ను ఏమారుస్తారు. మీ నాయన గురించి నీకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. మీ అమ్మ కాని అమ్మతనం కోసం కమ్మగా వండి పెట్టి నిన్ను వశపరుచుకోవాలని చూస్తాండది. నీకు మొత్తం తెలుసు. అందుకే వాళ్ళని లోపలికి పిలుసు. నేను, నా కొడుకు, నా ఆవిటి కూతురు సాత్విక ఇల్లు వదిలి వెళ్ళిపోతాం.